అపర్ణతో స్నేహం మాట్లాడాలంటే స్నేహ ఫోన్తో చేస్తే అర్జున్ కనిపెట్టేస్తాడు. అర్జున్కి తెలియని నెంబర్తో ఫోన్ చేయితే స్నేహ అపర్ణతో మాట్లాడచ్చు. ఎవరి నెంబర్ నుంచి చేయాలి? కావేరి. కావేరి ఫోన్ నుంచి ఎత్తే బాగుంటుంది. తొందరగా చేయించాలి, లేకపోతే అర్జున్ కనిపెడతాడు. ఏ వస్తున్నాడే, మొదలుపెట్టు కానీ జాగ్రత్త, వేసుకో, నేను చూస్తాను. కావేరి, కావేరి ఆగు! కావేరి ఆగు! కావేరి ఏం చేస్తావు నువ్వు? ఆగు! నన్ను ఆపుకు నాయుడు బావా, నేను చచ్చిపోవాలి. నాకు బ్రతికే అర్హత లేదు. వద్దు, నేను చచ్చిపోవాలి. దిగో, దిగో! పిచ్చి పడుతుంది నీకు? ఏం చేస్తావు నువ్వు అసలు? బుర్రందా? దేవుడిచ్చిన జీవితాన్ని నాశనం చేసుకునే హక్కు ఎవరికి లేదు. నాకు అసలు జీవితమే లేదు. అలానే ఎందుకు అనుకున్నావు కావేరి? ఎందుకంటే నా లైఫ్ లో రమేష్ ఉండడు కాబట్టి. రమేష్ ఎవరు? ఎవరు? ఇప్పుడు అన్నావు కదా రమేష్ అని. అన్నానా? చెప్పు కావేరి, రమేష్ ఎవరు? చెప్పకపోతే నా మీద ఒట్టే. నన్ను క్షమించు నాయుడు బావా. ఆ రహస్యాన్ని నాతోనే అంతమైపోవాలనుకున్నాను, కానీ నువ్వు నా చావు నాపావు. నీపై ఒట్టు పెట్టుకొని ఆ రహస్యాన్ని రప్పిస్తున్నావు. చెప్తాను. రమేష్ నా క్లాస్మేట్. 1వ క్లాస్ నుంచి డిగ్రీ వరకు కలిసి చదువుకున్నాం. 10వ తరగతిలో మా ప్రేమ మొదలై ఇంటర్లో బలపడి డిగ్రీకి వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాము. కానీ అతను పేదవాడన్న కారణంగా మా అమ్మ నాన్న మా పెళ్లికి ఒప్పుకోలేదు. బలవంతంగా నీకిచ్చి పెళ్లి చేశారు. మీతో పెళ్ళయ్యాక రమేష్ని మర్చిపోవాలనుకున్నాను, కానీ మీరు స్నేహాన్ని మర్చిపోలేక నన్ను దూరం పెట్టేసరికి ఎలాగైనా మీతో విడిపోవాలని రమేష్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అందుకే విడాకులు కావాలని పదే మిమ్మల్ని వేధించాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్ అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,